విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విజయ్ ప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్ విశాఖలోని 5 చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గా విజయ్ ప్రసాద్ 3,000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విజయ్ ప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్ విశాఖలోని 5 చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గా విజయ్ ప్రసాద్ 3,000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. ఏదైతే ఈ రోజు విశాఖ నగరంతో పాటు అసలు హైదరాబాద్ లో కూడా మల్లా విజయప్రసాద్ ఇంట్లో అయితే ఏకకాలంలో అయితే రైడ్స్ అయితే జరుగుతున్నాయైతే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం మల్లా విజయప్రసాద్ అనే అతను పూర్తిగా ఈ యొక్క వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అయితే ప్రస్తుతం అయితే వ్యవహరిస్తున్నారు. ఈ విజయప్రసాద్ ప్రస్తుతం వైసీపీకి అయితే గతంలో కూడా పనిచేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. అతను వైసీపీ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ ఇల్లులు అలానే కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కార్యాలయాలు మొత్తం కూడా ఈడీ దాడులు అయితే చేశారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం 5 చోట్ల కూడా ఒకేసారి అయితే ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి. వీళ్ళంతా కూడా బీహార్కి చెందిన ఈడీ బృందం అంతా కూడా విశాఖ నగరంలో అయితే ఈరోజు చేరుకోవడం జరిగింది. ఉదయం 4:30 నుండి కూడా ఈ యొక్క ఈడీ దాడులు ప్రారంభించారంటే స్థానికంగా సమాచారం అయితే ఉంటుంది. అలానే మల్లా విజయప్రసాద్ ఏదైతే నిర్వహిస్తున్న వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో కూడా చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి, అలానే పూర్తి స్థాయిలో ఈ యొక్క వెల్ఫేర్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన పలు అంశాల్లో కూడా ఈడీ పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తులు చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే అలానే వైసీపీ వర్గాలు సైతం కూడా దీనిపైన పూర్తిగా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కూడా ఇలా ఈడీ దాడులు, సిబిఐ ఎంక్వైరీలు అలానే అక్రమ కేసులు పెడుతూ కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం అయితే కుట్రలు పన్నుతుందని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే వాదిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ యొక్క వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ నివాసాల్లో అక్రమంగా ఎన్నోసార్లు చాలా చోట్ల దోచుకున్నారని చెప్పేసి గతంలో కూడా పలు వివాదాలు ఉండి అలానే ఒరిస్సా కోర్టులో కూడా దీనిపైన కేసు నానుతున్న నేపథ్యంలో మరోసారి ఈడీ దర్యాప్తులు మరింత రాజకీయ వేడినైతే విశాఖ నగరంలో పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.